దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు। విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించారు। పోలీసుల ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు। పోలీసుల సేవలు వెలకట్టలేనివని, శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసులకు అశ్రు నివాళి అందిస్తున్నట్లు పేర్కొన్నారు। ఐఏఎస్ సార్ గడియంలో అందరం ఇక్కడ వచ్చి ఉన్నాము। మన పోలీస్ సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ఆశ్రయ నివాళి అర్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము। అక్టోబర్ 21, 1959లో లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వారి కోసం వారికి అందరికీ ఆశ్రయం ఇవ్వడానికని ఎవ్రీ అక్టోబర్ 21 మనం ఈ పోలీస్ కమెమరేషన్ డే చేసుకుంటాము। మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు। దేశం బార్డర్లో, దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలా మంది పోలీసుల్ని ప్రతిదినం చూస్తున్నాము, వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు। మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి ఐఏఎస్ సార్ గడియంలో అందరం ఇక్కడ వచ్చి ఉన్నాము। మన పోలీస్ సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ఆశ్రయ నివాళి అర్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము। అక్టోబర్ 21 దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం। 1959లో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి 10 మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు। వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమర వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం। అందరికీ ఈరోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది। 2024 సెప్టెంబర్ 1 నుండి 2025 అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు। మన నెల్లూరు జిల్లాలో కూడా 8 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు। దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి। వారు సమాజంలో ధైర్యం, సేవాభావం, నిబంధనలకు ప్రతీకం। వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్యం భావించాలి। దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం। 1959లో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి 10 మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు। వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమర వీరులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు